నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నిర్వహిస్తున్న నిరసన దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు వడ్లూరి పరశురాములు నేతృత్వంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకులు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కరివేద మైపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ చట్టాన్ని అమలు చేయాలని ఆయన మండిపడ్డారు. బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపక రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చి వర్గీకరణ అమలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయినపల్లి అనిల్ రావు, బుర్ర మల్లేశం, సానా వేణు, సంగం రవి, గైనిరాజు, ఉత్తపేట రామచంద్రం, దొడ్ల ప్రశాంత్, అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు అడుగుతున్నారు. అలాగే సుప్రీంకోర్టు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ లోక్సభ, రాజ్యసభ నుంచి కూడా వాళ్లకు పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఏదైతే మందకృష్ణ మాదిగ అంటే ఆయన మాదిగలకు వ్యవస్థాపకుడు, అవార్డు గ్రహీత. ఆయన సుదీర్ఘ పోరాటం, ఒంటి చేతితోటి 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన పెద్ద మహానీయుడు. ఆయన తెలంగాణ అన్ని జిల్లాలలో, అన్ని మండల కేంద్రాలలో వారి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కుల కొరకు పోరాటానికి 7 రోజుల నుంచి దీక్ష చేస్తున్న వారికి, అలాగే ఇక్కడ బెజ్జంగి మండలంలోని ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు, సభాధ్యక్షులు వడ్డూరి పరశురాములు గారు, అలాగే ఇక్కడ ఇన్ఛార్జి చింతకింది పరశురాములు గారు, ప్రధాన కార్యదర్శి రాజు గారు, మిగతా మండల కార్యవర్గానికి, అలాగే దళిత బిడ్డలందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం. మా భారతీయ జనతా పార్టీ తరఫున మీకు ఈరోజు మద్దతు తెలపడానికి మేము వచ్చినాము. మీరు అధైర్యపడకుండా మీ పోరాటాన్ని ఇట్నే కొనసాగించాలని మేము కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మండల కేంద్రంలో మీ దగ్గరికి రావడం జరిగింది. గతంలో ఏదైతే 75 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి దాదాపుగా ఒక 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన కొనసాగింది. ఇందిరమ్మ అంటే దళితులకు ఎంతో మేలు చేసింది, రాజీవ్ గాంధీ ఎంతో మేలు చేసిందనే అప్పటి అపోహ, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే 30 సంవత్సరాల పోరాటం కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి ఉన్నది. అయినా కూడా ఎప్పుడు కానీ ఓట్లేసుకొని మోసం చేసి ఓట్ల తర్వాత ఓట్లేసినాక ఓడమల్లప్ప, ఓట్లేసినాక ఓడమల్లప్ప అన్నట్టుగా వాళ్ళు వీళ్ళను పట్టించుకున్న పాపరం లేదు. అసంటి నాయకుడిని 30 సంవత్సరాలు వీళ్ళు పోరాటం చేస్తున్నారని మన మహనీయుడు ఏదైతే వివేకానంద స్వామి లెక్క ఇలా 15 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి భారత ప్రధానిగా ఉండి, అంతకుముందు 15 సంవత్సరాలు గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్న మహనీయుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు వీరి గుర్తించి మద్దతు పలికి వీరికి ఏదైతే సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పు ఇప్పించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దాన్ని మద్దతు పలికేది ఇప్పటికీ 7 నెలల నుంచి కాలయాపన చేసుకుంటా అదే ఓటు బ్యాంకు రాజకీయం చేసుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా తాతాళం చేస్తుంది, వీళ్ళకి అన్యాయం చేస్తుంది. ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలోని ఎంఆర్పిఎస్ నాయకులు ఏదైతే మందకృష్ణ మాదిగ గారు వారి హక్కులను గెలుపుకునే విధంగా ఈరోజు వారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునియడం జరిగింది. ఎంఆర్పిఎస్ నాయకులకు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ విషయంలో కానీ, ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత రిజల్ట్ విషయాలలో కానీ, వారికి సంబంధించిన వర్గీకరణ సంపూర్ణమయ్యేంత వరకు వాటిని జరుగుతున్న ఏదైతే మన డిఎస్ పరీక్షలకు సంబంధించిన వాటిని వాయిదా వేయాలనేది
ఎంఆర్పిఎస్ నాయకుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎందుకంటే గత 7 రోజుల నుంచి ఈ ఎర్రటి ఎండలో ఎంఆర్పిఎస్ నాయకులు వారు దీక్షను చూసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సోయలేదో అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి కోసం అహర్నిశలు ఈ దళిత సంఘాలే కదా ఈ ప్రభుత్వం ఏర్పడే విధంగా వాళ్ళను గెలుపు కోసం వాళ్ళు అహర్నిశలు పనిచేసిన ఎంఆర్పిఎస్ నాయకుల వల్లనే కదా మీరు గెలిచింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయలేదా? ఈ మండలంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా సోయి లేకుండా పోయింది. ఈ మండలంలో ఉన్న దళిత నాయకులు ఎటువైరు? ఈ ఎంఆర్పిఎస్ నాయకుల పక్షాన మీరు ఎందుకు నిలబడతలేరు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు బెజ్జంకి మండలంలో ఎంతో దళిత సంఘాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు మీరు ఈ సంఘానికి ఎందుకు నిలబడతలేరు? ఈ ఎంఆర్పిఎస్ పక్షాన మీరు ఎందుకు నిలబడతలేదు? వారు కొట్లాడేది ఎవరికి? మీ పేద పిల్లల కోసమే కదా కొట్లాడేది. అది సోయలేదు. ఈ రోజున్న రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఈ కాంగ్రెస్ నాయకుల అదేవిధంగా ఈ అసెంబ్లీలో మాట్లాడే ఎంఆర్పిఎస్ సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, ఆయన కూడా దళిత బిడ్డనే కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ ఎస్సీ వర్గీకరణ గురించి? ఈ పిల్లల బతుకులేంది? ఈ దళిత సంఘాలు ఈ దళిత నాయకుల ఈ పేద ప్రజల గురించి ఎందుకు మాట్లాడతలేరు? మేము ఈ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ఎంఆర్పిఎస్ నాయకుల పక్షాన అండగా ఉంటాం. రాష్ట్రంలో మీరు చేయని విధంగా మేము అతి త్వరలో మీరు చేసి నిరూపిస్తాం. చేతనైతే మీరు చేయండి, లేదంటే రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి మేము అమలు చేస్తాం. ఇప్పుడు మీకు ప్రస్తుతం అందరికి తెలిసిన విషయమే, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీకు ఈ దళిత సంఘాలకు ఈ ఎంఆర్పిఎస్ నాయకుల పక్షాన నిలబడి మీకు ఎస్సీ వర్గీకరణ విషయంలో సహాయం చేసిన విషయం మీ అందరికి తెలిసిన విషయం తెలిసిందే. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కూడా మీరు మర్చిపోయారు. అదే మేము మీకు గుర్తు చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పక్షాన మీరు తక్షణమే ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఇచ్చిరో ఆ మాటను నిలబెట్టుకొని ఈ ఎంఆర్పిఎస్ పక్షాన దళిత బిడ్డలకు మీరు న్యాయం చేయ విధంగా మీరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు చేయని పక్షాన రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పక్షాన ఏదైతే ఎంఆర్పిఎస్ నాయకుల పక్షాన మేము నిలబడి ఖచ్చితంగా వాళ్ళకు మేము మేలు చేస్తామని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన మాట్లాడుతున్నారు చాలా మంది నాయకులు, పాపం వీళ్ళ దగ్గరకు వచ్చి ఎంఆర్పిఎస్ నాయకుల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అరే భయ్, 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ వీరిని పట్టించుకున్న గతంలో కూడా ఒక దాదాపు 40-30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగా గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. గత ఒక దాదాపు 30-40 సంవత్సరంలో అంతకుముందు బీఆర్ఎస్ ఇక్కడ 10 సంవత్సరాలు ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్న నరేంద్ర మోడీ ఇలా పరిస్థితులను బాగోగులను చూసి వారు వీళ్ళకు మద్దతు తెలిపి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వీరికి ప్రకటించడం జరిగింది. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు వీళ్ళకు ఎంఆర్పిఎస్ నాయకులకు ఏదైతున్నారో వాళ్ళకు అడిగిన ఏవైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో తక్షణమే వాళ్ళకు మీరు అమలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. ఇంతకుముందు నిన్న కూడా చూసినాం, ఈ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ లోకల్ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ ఉన్న ఏదైతే మీ కాంగ్రెస్ కు ఓట్లు వేయించుకున్నారు కదా, మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వీళ్ళకి ఎందుకు వచ్చి సంఘీభావన తెలుపుతలేరో తెలియాలి. మీరు ఏమున్నా ఇసుక మాఫియా, ఏమున్నా ఈ ఇందిరమ్మ పథకంకి వచ్చిన ఇండ్లకు సంబంధించిన ఈ ఈజీఎస్ కు సంబంధించిన వచ్చిన పనులు ఆ వారికి సంబంధించిన ఇసుక మీరు డంపింగ్ చేయించుకొని మీరు ఎక్కడెక్కడ లారీలు ఎక్కిస్తారో మాకు తెలుసు, కానీ ఇక్కడ వచ్చి వీళ్ళకి సంఘీభావన తెలపడానికి మీకు శాతం అయితే లేదు కాంగ్రెస్ నాయకులకు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నాయకులు ఒకటే. నిన్న కూడా మేము స్వయంగా చూసినాం ఉన్నారంలా, అక్కడ ఏదైతే రైతులు అట్టాడిపోతున్నారు. ఏం జరుగుతుందా అంటే అక్కడ మొత్తం వరి చేనులు ఎండిపోతున్నాయి, అది పట్టించుకునే సొయ్యి లేదు స్థానిక ఎమ్మెల్యేకు. బీఆర్ఎస్ నాయకుడు రసమై బాలకిషన్ 10 సంవత్సరాలు పాలించాడు కదా, మరి ఎందుకు అప్పుడు రైతుల కోసం అర్థం కాలేదా? ఇవాళ వచ్చి నువ్వు మాట్లాడుతున్నావే 10 సంవత్సరాల నుంచి రైతుల పరిస్థితి ఏంది? బెజ్జంకి మండలంలో రైతులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయిన చరిత్ర బెజ్జంకి మండలం. తక్షణమే చెప్తున్నా బీఆర్ఎస్ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, మీరు ఈ ఏదైతే ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ వైపు మీరు ఉండండి. వారి సమస్యలు మీరు ఖచ్చితంగా వాళ్ళ ఎంబరి ఉండి వాళ్ళకు పరిష్కరించాలనేది మేము కోరుతున్నాం. లేని పక్షాన రానున్న రోజుల్లో మేము దళిత బిడ్డలకు అండ్ ఎంఆర్పిఎస్ నాయకులకు మేము రానున్న రోజులలో స్థానిక ఎన్నికలలో మీ ఏదైతే ఎంఆర్పిఎస్ నాయకులు కానీ దళిత సంఘాలు కానీ బీజేపీ పక్షం నుండి మిమ్మల్ని ఎక్కడికక్కడికి ఓడించే ప్రయత్నం మేము చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ కార్యక్రమానికి
ఈ ఇంత ఎర్ర టెండలో వీళ్ళను ఒక 7 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతారు. చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈ ఎండల పరిస్థితుల్లో ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. అయినా కానీ వీళ్ళు ఈ శిబిరంలో 7 రోజుల నుంచి ఇక్కడ వీళ్ళు శిబిరంలో ఉన్నా కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం చాలా బాధాకరం. అన్నా మేము 100% మీకు మద్దతు ఇస్తున్నాం. దీన్ని ఇక్కడితో కాకుండా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఎక్కడి వరకైనా అక్కడి వరకు మీతో మేము వెంబడి మేము కొట్లాడదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎంఆర్పీఎస్ నాయకులకు